తెలిసిన పాట జీవనదిని నా హృదయంలో అనే పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. చప్పట్లు కొడదామండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. యేసయ్యా 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 శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. యేసయ్యా 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 యేసయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండిన ఎముకలు ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఆత్మీయ వరములు ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. గట్టిగా పాడు. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనది జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనది జీవనదిని నా హృదయములో
యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఫ్యూజన్ చర్చ్కు స్వాగతిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఫ్యూజన్ చర్చ్లో మేము సంబంధాలకు విలువ ఇస్తాం. శాశ్వతమైన సంబంధాలను మేము విశ్వసిస్తాము. దేవునితో అన్యోన్య అనుబంధం కలిగి ఉండటాన్ని మేము ఆరాధన అంటాము. ఒకరితో ఒకరు అనుసంధానం అవ్వటాన్ని మేము సహవాసం అంటాము. క్రీస్తు పోలికలోనికి మారటానికి సహవాసాన్ని అంటిపెట్టుకుని ఉండటాన్ని మేము శిష్యత్వం అంటాము. మా వరాలను ప్రతిభలను క్రీస్తు కోసం ఉపయోగించటాన్ని మేము పరిచర్య అంటాము. నాటి సమాజంలో కలిసి మెలిసి వారికి క్రీస్తు ప్రేమను చూపించడాన్ని మేము సేవ మరియు సువార్థీకరణ అంటాము. ఇప్పుడు ఈ సమయంలో మన చుట్టూ ఉన్న వారిని పలకరించి దేవుని మందిరంలో కలిసి ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము. అభివాదం తెలియచేద్దాం. ఇది ఆరాధనకు సమయం అండి. దేవుని సన్నిధిలో మనకేముంటుందండి? దేవుని సన్నిధిలో సంతోషం. దేవుని సన్నిధిలో ఏముంటుందండి? సంతోషం. మనం ఈ పాట పాడేటప్పుడు మనమందరం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో సంతోషం ఉంటుంది. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానం అనే పాట పాడుకున్నాం. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచు, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. నీ సన్నిధిలో, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచు, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. నీ సన్నిధి మళ్ళీ పాడు. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచు, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. నీలోనే ఉంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
కలిసి చెప్తాం. యేసయ్యా 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 నాలోని నీలోని నా కొరకే నీ కొరకే నేను నాలోని నీలోని నా కొరకే నీవు నీ కొరకే నేను. అందరం కలిసి యేసయ్యా 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 ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే ఇక భయమే లేదు. ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు. యేసయ్యా 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 చేతులెత్తి యేసయ్యా ఆఖరి సార్ యేసయ్యా 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 ఇక భయమే లేదు ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు. అవును ప్రభువా, నీ యొక్క సన్నిధిలో మేము ఉండటం ఎంతో శ్రేయస్కరము తండ్రి. ప్రభువా నాయనా తండ్రి, ఇక్కడికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన మీరు ముట్టండి, వారి హృదయములను తెరవండి ప్రభువా నాయనా తండ్రి. మీ యొక్క దాసుడు నాయన తండ్రి మీ యొక్క శుభవర్తమానమును ఇప్పుడు పంచుకొని పోవచుండగా తండ్రి, విత్తబడు ఆ ప్రతి వాక్యము నాయన తండ్రి ఫలింపబడినట్లుగా తండ్రి మీరే మీ దాసుని అభిషేకించమని, మీ యొక్క ఆ మంచి వాక్కును మాకు దయచేయమని, ఈ కార్యక్రమం అంతట్లో నాయన తండ్రి మీరే అధికారిగా ఉండి నాయన తండ్రి సజావుగా సాగులాగున దీవించమని ఈ మనవులను నజరేయుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్. తెలుగు సర్వీస్కి హాజరైన మీ అందరికీ ప్రభువైన యేసు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే అంశము ప్రాముఖ్యమైన అంశాన్ని మీ గమనానికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. మారుతున్న కాలంలో మారని సత్యము. మారుతున్న కాలంలో మారని
సత్యము అనే అంశము మీద మాట్లాడబోతున్నాను. ఈ యొక్క అంశాన్ని గురించి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే మన పాస్టర్ ఎబెనేజర్ గారు ఈ 2వ అధ్యాయం నుంచి మొట్టమొదటి తెలుగు సర్వీస్లో మాట్లాడారు. ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ ఆ రోజుని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో దేవుని సంఘము ఆవిష్కరించబడినటువంటి సుదినం. సంఘము ప్రారంభించబడిన సందర్భంలో పేతురు మాట్లాడిన వర్తమానాన్ని అపోస్తుల కార్యము 2వ అధ్యాయం నుంచి పాస్టర్ వివరించారు. ఎంత చక్కగా 4 విషయాల గురించి మాట్లాడారు. పేతురు మాట్లాడుతుంటున్నప్పుడు అక్కడున్న జనసమూహాన్ని అంతటినీ చూచి మొట్టమొదటిగా వారి ఆసక్తిని ఆకట్టుకున్నాడు ఆయన. రెండవది, వారి యొక్క దృష్టిని వాక్యం వైపు మరల్చడానికి ప్రయత్నం చేశాడు. వాక్యంలో ఏమి వ్రాయబడి ఉందో అనే అంశం పైన వారి దృష్టిని నిలపడానికి ఆయన ప్రయత్నం చేశాడు. మూడవది, ఆయన ఏం చేశాడంటే వాక్యపు వెలుగులో తమ జీవితాలని ఎలా పరిశీలించుకోవాలి అనేది కూడా వారికి నేర్పించాడు. ఎప్పుడైతే అలాగ జరిగిందో వాళ్ళు అప్పటి తరాన్నించి వేరయ్యి వాళ్ళు దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించడానికి నిర్ణయించుకున్నారు. మీకు జ్ఞాపకం ఉంటే 4 చక్కని మాటల్ని పాస్టర్ మనకి వివరించారు. ద హుక్, ద బుక్, ద లుక్ అండ్ దే టుక్ ఎ డెసిషన్, రైట్? ఒకవేళ ఎవరైనా మిస్ అయితే జస్ట్ గో బ్యాక్ టు యూట్యూబ్, మళ్ళీ ఒకసారి ఆ వర్తమానాన్ని వినండి. అద్భుతమైన వర్తమానం. ఫ్యూజన్ చర్చ్ హైదరాబాద్లో తెలుగు సర్వీస్ ప్రారంభించబడినప్పుడు మనం ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలో చాలా చక్కగా వివరించారు. 2వ వారం 2వ సర్వీస్లో పాస్టర్ బర్నిస్ మనకి ఆరాధన అంటే చాలా అద్భుతంగా వివరించారు. దేవుని సంఘము సమకూడినప్పుడు ప్రజలు ఆయనని ఎలాంటి భావనతో చూడాలి, ఆయనని ఎలా ఆరాధించాలి, ఆ భక్తి భావనను గురించి ఆవిడ చక్కగా మాట్లాడారు. ఈరోజు అదే అధ్యాయం నుంచి నేను మరికొన్ని విషయాల్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చూడండి నాతో పాటు 2వ అధ్యాయము 41, 42 వచనాలు ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఉన్నాయి. మనందరం కలిసి చదువుకుందాం. 2వ అధ్యాయము 41, 42. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. యేసుక్రీస్తు ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు 12 మందిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ 12 మంది శిష్యులకి ఆయన అనేకమైన విషయాలు బోధిస్తూ వచ్చేవాడు. ప్రజలు ఆయన మాటల్ని వింటూ ఉండేవారు, సంతోషంగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ శిష్యులు మాత్రము ఆయనతో ఉండి, ప్రభువా నువ్వు మాట్లాడిన మాటకి అర్థమేంటి, నువ్వు చెప్పిన ఉపమానం యొక్క భావం ఏంటి అని చెప్పి వాళ్ళు ఆయన దగ్గర అనేకమైన విషయాలు నేర్చుకున్నారు. వారు చెప్పిన మాటలనే అపోస్తుల బోధ అంటాము. నాటి సంఘము, తొలి సంఘము మరి దేని మీద వాళ్ళు కేంద్రీకరించారు అంటే 4 ప్రధానమైన విషయాలు. మీరు ఒక నెక్స్ట్ స్లైడ్ మనం చూస్తే సంఘానికి ప్రారంభించబడిన సంఘము 12 మంది శిష్యులు, ఆ తర్వాత కొన్ని వందల మంది అయ్యారు. ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు దాదాపు 300 మంది ప్రభు యొక్క ఆరోహణాన్ని చూశారు అని రాయబడింది వాక్యంలో. ఆ తర్వాత పేతురు మాట్లాడినప్పుడు 3,000 మంది చేర్చబడ్డారు. ఆ 3,000 మంది కొద్ది రోజుల్లోనే 30,000గా అయ్యారు, 3 లక్షలు అయ్యారు, 3 కోట్ల మంది అయ్యారు. ప్రపంచమంతా కూడా క్రైస్తవం వ్యాపించింది. చివరికి నాటి రోమా చక్రవర్తి కూడా ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన అంగీకరించడం జరిగింది. ఎలాగ క్రైస్తవ్యము ఒక్క వ్యక్తి ఆయన కొద్ది మంది శిష్యులని తయారు చేసి
తద్వారా ప్రపంచమంతా కూడా సంఘము విస్తరించడానికి కారణమేంటి అని మనం ఆలోచన చేస్తే, ఆ ఆది సంఘము, తొలి సంఘంలో ఎన్ని తరాలు మారినా, ఎన్ని శతాబ్దాలు మారినా, ఎన్ని పరిస్థితులు మారినా, వాళ్ళు ఆధారపడినటువంటి అతి కీలకమైన విషయము 4 విషయాలు. అందుకే వీటిని 4 పిల్లర్స్ అంటాను. 4 స్తంభాలు సంఘానికి, పునాది వంటి విషయాలు. 1 అపోస్తుల బోధ, 2 సహవాసము, 3 రొట్టె విరుచుట, 4వది ప్రార్థన. ఈ 4 చాలా కీలకమైనవి. పునాది ఎప్పుడు మారదు. నేను ఒక సివిల్ ఇంజనీర్ని కదా. పునాది ఎప్పుడు భూమిలో పైనుంచే బరువుని ఎలా డిస్పర్స్ చేస్తాము అనేది ఆలోచన చేస్తాము. పునాది ఎప్పుడు ఒకటే. కానీ బిల్డింగ్స్ పైన మన అభిరుచికి తగ్గట్లుగా 100 రకాల నమూనాలతోటి బిల్డింగ్ని కట్టుకోవచ్చు. బిల్డింగ్ ఆకృతి, భవనం యొక్క ఆకృతి పలు విధాలుగా ఉండొచ్చు, కానీ పునాది ఎప్పుడు ఒకటే. సంఘము పనిచేసే తీరుతెన్నులు, సంఘము యొక్క పద్ధతులు అనేక రకాలుగా ఉండొచ్చు, కానీ పునాది ఎప్పుడు ఒకటే. పునాది విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం తెలుగు సర్వీస్ని మనం ప్రారంభించుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి మన యొక్క పునాదుల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల బోధ 4 విషయాలు. అపోస్తుల బోధ చెప్పండి. సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 కీలకమైన సత్యాలు. వీటి యందు ఆ సంఘం ఎలా ఉందంట? వీరు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. ఎడతెగక అంటే అర్థం ఏంటి? అప్పుడప్పుడు కాదు కదా, మానక, అనునిత్యము సంఘముగా విశ్వాసులుగా సమకూడినప్పుడెల్లా కూడా వాళ్ళు ఈ 4 విషయాలని మటుకు మర్చిపోలేదు. అత్యంత కీలకమైన విషయాలు. ఏదో అప్పుడప్పుడు ఆదివారం పూట మాత్రమే కొంతమంది వాక్యం చదువుకుంటూ ఉంటారు. మనకి మూడొచ్చినప్పుడు వాక్యం చదువుకున్నాం, నాకు మనసు బాలేనప్పుడు వాక్యం చదువుకున్నాం. ఏదో కొన్ని పద్ధతులను బట్టి, సాంప్రదాయాలను బట్టి కాదు, కానీ మరి ఎడతెగక అంటే ఇంగ్లీష్లో దే డివోటెడ్ దెమ్సెల్వ్స్ అంటే వారు దాని మీద తమ మనస్సునుంచారు, దాని మీద దృష్టి నిలిపారు, దానికి ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళు సంఘంగా సమకూడినప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అత్యంత కీలకమైనది ఏదంటే ఈ 4 విషయాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని వాళ్ళు గమనించుకుంటూ వచ్చారు. నిజానికి ఆ రోజుల్లో తొలి సంఘం ఉండేటువంటి పరిస్థితుల్ని మనం గమనించినట్లయితే, సంఘము వ్యాప్తి చెందడానికి దేవుడు మనకి ఒక గురుతరమైన బాధ్యతను అప్పచెప్పాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా వాక్యాన్ని బోధించండి, శిష్యుల్ని తయారు చేయండి అన్నారు. వాళ్ళు ఎలా చేయాలి అని ఆలోచన చేసినప్పుడు బహుశా వాళ్ళకి ఆలోచన రావచ్చు, నాటి రోమా ప్రభుత్వాన్ని చూస్తే ప్రపంచాన్ని శాసిస్తుంది, ప్రపంచాన్ని అంతటినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏం చేయొచ్చు అని ఒక్కసారి వెనక్కి చరిత్రను చూస్తే దానికి ముందు 3 ఎంపైర్స్ ఉన్నాయి. మొట్టమొదటిది అసిరియన్ ఎంపైర్, దాని తర్వాత బాబిలోనియన్ ఎంపైర్ వచ్చింది, దాని తర్వాత గ్రీక్ ఎంపైర్ వచ్చింది, ప్రస్తుతము రోమా ఎంపైర్ వచ్చింది. అయితే వీటన్నిటికంటే రోమా ప్రభుత్వం చాలా ప్రభావితంగా ఉన్నది. యేసు ప్రభు ఆ కాలంలో జన్మించడానికి కూడా దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన లోకానికి వచ్చాడని. ఏంటి సంపూర్ణమైంది? ఆ రోజుల్లో ఆ యొక్క ఎన్వైరన్మెంట్ ఎంత కండ్యూజివ్గా ఉందంటే, ప్రపంచమంతా కూడా అంతకు ముందున్న గ్రీకులు పరిపాలించినప్పుడు ఆ గ్రీకు భాషని నేర్చుకొని అందరూ ఒక భాషని అర్థం చేసుకోగలిగిన పరిస్థితుల్లో ఉన్నారు. 120 సంస్థానాలు ఉన్నాయి. భారతదేశాన్ని కూడా అలెగ్జాండర్ జయించినట్లు మనం చరిత్రలో చదువుకుంటాము. భాషలు మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ ఈ రోజున మనం వెస్ట్కి వెళ్ళినా, యూరోప్కి వెళ్ళినా ఇంగ్లీష్ నేర్చుకుంటే
మనము ఎలాగైతే బతకగలమో మనగలమో అలాగే ఆ రోజుల్లో గ్రీక్ భాష అంత ప్రాచుర్యం పొందింది. అంతేకాదు రోమా వాళ్ళు ఏం చేశారంటే సుస్థిరమైన రాజ్యం ఉండడం కోసం ఈ 120 రాజ్యాలకు పైగా కనెక్టివిటీ అంటాం కదా, రోడ్డు ద్వారా కానీ ఆ సముద్ర మార్గాల ద్వారా కానీ మార్గాల్ని ఏర్పాటు చేశారు. ఎక్కడైనా అన్రెస్ట్ ఉందంటే వెంటనే రోమన్ మిలిటరీ అక్కడికి వెళ్ళడానికి, త్వరగా వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి నిజానికి ఈ యొక్క సదుపాయాలన్నీ కూడా క్రైస్తవ్యానికి ఎంత ఉపయోగపడ్డాయో కదా. దేవుని వాక్యము ప్రపంచమంతా కూడా చెప్పడానికి గ్రీకు భాషని వాడుకున్నారు. నలుమూలల ప్రయాణం చేశారు. పౌలు గారు ప్రపంచమంతా వెళ్ళారు. ఆ విధంగా క్రీస్తు సంఘం అయ్యింది. అయితే వాళ్ళ దృష్టి దేని మీద ఉంది? ద ఎర్లీ చర్చ్ డిడ్ నాట్ డివోట్ దెమ్సెల్వ్స్ టు రోమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా. సంఘము వ్యాప్తి చెందడానికి, మనం కూడా అద్భుతమైనటువంటి ఆ దేవుని యొక్క రాజ్యము విస్తరించడానికి అలాగ మనం కూడా పెద్ద పెద్ద చర్చ్ బిల్డింగ్లు కట్టుకోవాలి, మౌలిక సదుపాయాలు ఏర్పరచుకోవాలి అనే తపన కాదు. ఏం చేశారు వాళ్ళు? దే డివోటెడ్ దెమ్సెల్వ్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. రైట్, అర్థమైందా? చాలాసార్లు ఈ 21వ శతాబ్దంలో ఉన్న మనకి మనం ఎక్కువ మందిని రీచ్ అవ్వాలంటే మనకేం కావాలి? వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మంచి మెగా చర్చ్ పెట్టుకుందాము, మంచి ఎయిర్ కండిషనింగ్ పెడదాము, మంచి అంబియన్స్ ఉండాలి అనుకుంటారు. రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ సస్టైన్ ఎ చర్చ్, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము సంఘాన్ని నిలబెడుతుంది. అర్థమైందా? వాళ్ళు కల్చర్ మీద దే డిడ్ నాట్ డివోట్ దెమ్సెల్వ్స్ టు ద కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్. అంటే నాటి అలవాట్లకి, నాటి వేష భాషలకి, క్రైస్తవులం అంటే మనం మోడర్న్గా ఉండాలి, క్రైస్తవులం అంటే ఇలా ఉండాలి అని అట్లా కల్చర్ మీద దృష్టి పెట్టలేదు వాళ్ళు. దే డివోటెడ్ దెమ్సెల్వ్స్ టు ఫెలోషిప్. వాళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఎలాంటి చదువుకున్నవాడైనా, చదువు లేకపోయిన వాడైనా, ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా ఒకటే, ఏంటంటే క్రీస్తు బిడ్డ కాదా? Fellowship is the criteria. They devoted themselves to fellowship. They devoted themselves to the word. And they devoted themselves to the prayer. కదా, ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో ఉండేటువంటి ఆ వ్యూహాలు ఎలాగ 120 మంది ఆ రాజ్యాలన్నిటినీ చేశారు. వాట్ ఈస్ ద స్ట్రాటజీ దే హ్యావ్? మనం కూడా ఏంటి యాజ్ ఎ చర్చ్, వాట్ షుడ్ బి అవర్ స్ట్రాటజీ? దే డిడ్ నాట్ ఇన్వెస్ట్ దేర్ టైమ్ in strategies. Strategies are good, but they devoted themselves to prayer. ప్రార్థనా శక్తి మీద ఆధారపడ్డారు. వ్యూహాలు ఏ విధంగా సంఘం వృద్ధి చెందుతుంది అనే ఆలోచన కంటే ప్రార్థన మీద వారు ఆధారపడ్డారు. దేవునిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. రొట్టె విరవడం అంటే ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుద్ధానాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. దే డివోటెడ్ దెమ్సెల్వ్స్. వారు తమను తాము అప్పగించుకున్నారు. దాని మీదే వాళ్ళు దృష్టి నిలిపారు. అందుకే ఆనాటి తొలి సంఘము కేవలము మరి కొద్ది మందితో ఉన్నప్పటికీ పేతురు మాట్లాడినప్పుడు 3,000 మంది చేర్చబడ్డారు. ఆ 3,000 మంది కొన్ని లక్షలు, కోట్లు ప్రపంచంగా అయింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఫ్యూజన్ చర్చ్లో నీ పక్కనున్న ప్రతి కుర్చీ ఖాళీ కుర్చీ ఇదే మాటని జ్ఞాపకం చేస్తుంది. మనం దేని మీద మనస్సు నిలపాలి కదా. మనకి ఇంకా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మనం ఇంకా స్ట్రాటజీ కావాలి, మనకి ఇంకా అడ్వర్టైజ్మెంట్ కావాలి. దే ఆర్ గుడ్, దే హ్యావ్ దేర్ ఓన్ ప్లేస్, రైట్? కానీ లెట్ us devote ourselves to these 4 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఈ 4 మారని సత్యాలు, దీని మీద మనం ఆధారపడడానికి ప్రయత్నం చేద్దాం. మనకి వీలున్నప్పుడల్లా వీటిని గురించి నేర్చుకుందాం. అయితే ఈరోజు నేను ఒక్క విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. అదేంటంటే మరి అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే ఏంటి? నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్.
అపోస్తుల బోధ అంటే ఏమనుకుంటాం? అపోస్తుల బోధ అంటే, అపోస్తల్ అంటే పంపబడినవాడు. యేసుక్రీస్తు మత్తయి సువార్త చివరి అధ్యాయంలో అన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించింది. నేనే మాటలైతే చెప్పానో వాటిని మీరు వారికి చెప్పండి, శిష్యులుగా తర్ఫీదు చెయ్యండి. కాబట్టి యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్న మాటల్ని శిష్యులు మనకి ఆయన దగ్గర ఆంతరంగికంగా, ఆయన దగ్గర వ్యక్తిగతంగా నేర్చుకున్నటువంటి విషయాలు, అది కొండ మీద ప్రసంగం అవ్వచ్చు, లేదా వారు విన్నటువంటి ఉపమానాలు అవ్వచ్చు. యేసుక్రీస్తు అనేకమైన విషయాలు వారితో మాట్లాడుతూ వచ్చాడు. మీ దగ్గర పెద్ద చాట్ కనపడుతుంది పక్కన. బైబిల్ కాలేజ్ విద్యార్థులకి పాస్టర్ చక్కగా వివరిస్తూ ఉంటున్నారు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు బైబిల్లో ఒకటే ఒక సంగతి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించెను. దిస్ ఈస్ ద ఓన్లీ స్టోరీ దట్ గాడ్ ఈజ్ రివీలింగ్ త్రూ ద పేజెస్ ఆఫ్ బైబిల్. ఆది కాండము మొదటి అధ్యాయం నుంచి ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ప్రేమ, ఆయన ఏ విధంగా మానవుని యొక్క పతనమైన స్థితి నుంచి విడిపించడానికి ఆయన ఎలా ప్రయత్నం చేస్తుంటున్నాడు అనే విషయాలన్నీ కూడా ఆది కాండం నుంచి వ్రాయబడ్డాయి. ప్రతి ఒక్కటి ఆయన కుమారుణ్ణి చూపిస్తా ఉన్నది. ఆయన ఎలాగ విమోచకుడు అవుతాడు అనే విషయాన్ని చూపిస్తా ఉంది. యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతుంటున్నప్పుడు దేవుని వాక్యం నుంచి, ప్రవక్తల గ్రంథాన్ని నుంచి, దావీదు చెప్పిన మాటల దగ్గర నుంచి అన్నిటిలో కూడా యేసుక్రీస్తు ఎలాగ వివరించబడ్డాడు, వారు యేసుక్రీస్తుని ఎలా చూపించాడు అనే విషయాలు వారితో మాట్లాడుతూ వచ్చాడు. తన మరణాన్ని గురించి, తను సమాధి చేయబడ్డాన్ని గురించి, తన పునరుద్ధానాన్ని గురించి వాళ్ళకి చెప్తూ వచ్చాడు. వారు రాసిన పుస్తకమే మన చేతిలో ఉన్నటువంటి ఈ నూతన నిబంధన. మత్తయి, మార్కు, లూకా, మిగిలినటువంటి పత్రికలు అపోస్తులుడైన పౌలు అంటాం. 12వ వ్యక్తి తప్పిపోయాడు, యూదా. ప్రభు ఏర్పరచుకున్నాడు పౌలుని. ఆయన యొక్క పునరుద్ధానాన్ని చూపించాడు ఆయనకి. 3.5 సంవత్సరాలు శిష్యులు ఉండొచ్చు, కానీ 3.5 సంవత్సరాలు పౌలు కూడా ఆ యొక్క దేశంలో ప్రభు యొక్క పాదాల ఎదుట ప్రభు యొక్క బోధని నేర్చుకున్నాడు. అందుకే ఆయన అపోస్తులుగా నియమించబడ్డాడు. కాబట్టి వారు రాసినటువంటి ఈ యొక్క విషయాలన్నీ అపోస్తుల బోధ, పాత నిబంధన గ్రంథం యొక్క వివరణ మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి అపోస్తుల బోధ అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రైట్? తొలి సంఘము దేవుని వాక్యానికి కట్టుబడి ఉంది. దేవుని వాక్యం చదవడంలో, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో, దేవుని వాక్యానికి ప్రకారంగా జీవించడంలో ఎడతెగకుండా ఉన్నారు. అప్పుడప్పుడు అలవాటుగా ఏదో జ్ఞాపకం వచ్చినప్పుడు కాదు, కానీ దట్ వాజ్ దేర్ ఫస్ట్ ప్రయారిటీ, దేవుని వాక్యం. ఫ్యూజన్ చర్చ్లో ఒక గంభీరమైన సత్యం ఏంటంటే, 1 hour సర్వీస్ అయితే half the time we allot the time for the word of God. Half the time we worship God, and half the time we give time to the word of God, right? దేవుని వాక్యానికి కట్టుబడి ఉన్న సంఘముగా ఫ్యూజన్ సంఘాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుని వాక్యము అపోస్తుల బోధకి ఎందుకు కట్టుబడి ఉండాలి, దాంట్లోని ప్రాధాన్యత ఏంటి అని మనం గనక చూస్తే, మొట్టమొదటిగా తొలి సంఘము దేవుని వాక్యాన్ని కేంద్రీకృతం చేసుకున్నానికి కారణం ఏంటంటే, వాక్యము ద్వారా మాత్రమే దేవుడు ఎవరు అనేది అర్థమవుతుంది. వర్డ్ ఆఫ్ గాడ్ రివీల్స్ గాడ్. దేవుడు ఎవరు అని అర్థం కావాలి అంటే, దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? దేవుని వాక్యం దగ్గరికి రావాలి. దేవుని వాక్యం మాత్రమే దేవుణ్ణి బహిర్గతం చేస్తుంది, వెల్లడి చేస్తుంది. దేవుని వాక్యం ద్వారా దేవుని ప్రత్యక్షత మనకి దొరుకుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే చాలాసార్లు మనం దేవుని అర్థం చేసుకోవడానికి మన సొంత జ్ఞానం లేకపోతే నా యొక్క భావజాలం ద్వారా దేవుని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి ప్రత్యక్షత, నా మాటల్ని జాగ్రత్తగా ఆలకించండి, దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి దేవుని ప్రత్యక్షత విగ్రహారాధన అవుతుంది. విగ్రహారాధన గురించి మాట్లాడేటప్పుడు నిర్గమకాండం 20:4 దేవుడు ఏమంటాడంటే, పైన ఆకాశమందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. యూ షల్ నాట్ మేక్ ఫర్ యువర్ సెల్ఫ్ ఏ కార్వ్డ్ ఇమేజ్. హౌ డు యూ మేక్ ఎన్ ఇమేజ్? నౌ దట్స్ మై సెకండ్ క్వశ్చన్. ఒక డ్రాయింగ్ వేయాలి అంటే చిత్రకారుడు, లేదా ఒక విగ్రహాన్ని చెక్కాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇమాజినేషన్ కదా. ఇట్ స్టార్ట్స్ హియర్ ఇన్ ఇమాజినేషన్. సో దేవుని అర్థం చేసుకునేటప్పుడు, అంటే ఆయన విగ్రహాన్ని చేస్తున్నప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇమాజినేషన్స్లో స్టార్ట్ అవుతుంది, రైట్? ఆ ఇమాజినేషన్కి ఒక రూపం, ఆకృతి ఇచ్చినప్పుడు బయటికి విగ్రహంలాగా వస్తుంది. మనం చాలాసార్లు విగ్రహాధారణ చేయకూడదు అంటే ఆ ఫిజికల్ స్టాట్యూని మాత్రమే చూసి ఇది దీనికి మొక్కకూడదు అనుకుంటాం, కానీ దాని రూట్ ఎక్కడుంది? ఇక్కడుంది, ఇమాజినేషన్స్లో. వాట్ డూ యూ థింక్ అబౌట్ గాడ్? దేవుని గురించి ఆలోచన ఏంటి నీకు? దేవుణ్ణి ఎలా ఇమాజిన్ చేస్తున్నావు? దేవుని గురించి నీ యొక్క అభిప్రాయం ఏంటి అని ఒక కాగితం ఇచ్చి రాయమంటే ఏం రాస్తావు? ఇఫ్ యువర్ ఒపీనియన్స్, ఇఫ్ యువర్ థాట్స్, ఇఫ్ యువర్ డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్ డస్ నాట్ మ్యాచ్ విత్ దిస్, ఏం చేస్తున్నాం మనం? విగ్రహారాధన చేస్తున్నాం. అర్థమవుతుంది కదా? మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఊహలు, మన యొక్క భావజాలము వాక్యానుసారం కాకపోతే అది విగ్రహారాధన అవుతుంది. అందుకే తొలి సంఘము దేనికి కట్టుబడి ఉన్నారు? వాక్యానికి. ఎవ్రీ టైం ప్రతిసారి కూడా వాక్యంలో ఇట్లుందా దేవుడి గురించి? మనకి పొద్దున్న లేచిన కాడి నుంచి మన యొక్క సంఘర్షణలలో, మన యొక్క సమస్యలలో రకరకాలైన అభిప్రాయాలు దేవుని గురించి వస్తాయి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుడి గురించి? హీడ్ ఆల్వేస్ కమ్ బ్యాక్. అందుకే ఎడతెగక ఉన్నారు. బైబిల్ని పొద్దున ఒకసారి క్వైట్ టైంలో చదువుకొని అమ్మాయి అయిపోయింది నా డ్యూటీ అనుకోవడం కాదు. వెన్ ఎవర్ యూ హ్యావ్ ఏ డౌట్, యూ ఆల్వేస్ కమ్ బ్యాక్. ఒక కంసాలి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బంగారం మంచిది కాదా అంటే, మంచిది కాదా లేదా అంటే ఏం చేస్తాడు? ఒక గీటురాయి దగ్గరికి వెళ్ళి గీస్తూ ఉంటుంటాడు. నా ఒరిజినల్ బంగారానికి ఒక రకమైనటువంటి షేడ్ ఉంటుంది, వేరే బంగారానికి వేరే రకమైన గీట వస్తుంది. పూర్వం రోజుల్లో చేసేవాళ్ళు, ఇప్పుడు కాదులేండి కదా. సో కాబట్టి వెన్ ఎవర్ యూ హ్యావ్ ఏ కాన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్స్, యు కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం దగ్గరికి ఎడతెగక వస్తూ ఉండేవారు. అది మన హ్యాబిట్ అవ్వాలి, అది మన అలవాటు అవ్వాలి. మాటి మాటికి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆయన మన అభిప్రాయాలు, మన యొక్క విలువలు వాక్యంతో సరిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అది తొలి సంఘం చేసినటువంటి కార్యము. మరి దే డివోటెడ్ దెమ్సెల్వ్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని వాక్యం ద్వారా వస్తుంది. రెండవ మాట, దేవుని వాక్యము ఎందుకు వాళ్ళు అంత సమయం ఇచ్చారు అంటే, రెండవ విషయం ఏంటంటే వాక్యము ఆధ్యాత్మిక ఎదుగుదలనిస్తుంది. వాక్యం ద్వారా దేవుని ప్రత్యక్షత వస్తుంది. దేవుడు అంటే ఎవరో అర్థమవుతుంది మనకి. రెండవది, వాక్యము ఆధ్యాత్మిక ఎదుగుదలనిస్తుంది. 1 పేతురు 2:2 నేను మీకోసం చదువుతాను. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము
ఆ పాలను ఆపేక్షించుడి. మనకు తెలిసిన వాక్య భాగమే, కానీ ఇక్కడ ఒక మాట రాస్తుంది. ఏమనుంది? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. ఒక క్రైస్తవుడు, ఒక సంఘము, ఒక సహవాసము ఎదగడానికి మౌలికమైనది, అత్యంత కీలకమైన సత్యం ఏంటంటే ఎదుగుదలకి వాక్యమే కీలకము. వాక్యము ద్వారా మొట్టమొదటిగా దేవుడు అంటే ఎవరో అర్థమవుతుంది. దేవుడు అంటే ఎవరో అర్థమవడం కాదు, దేవుని ద్వారా, దేవుని వాక్యం ద్వారా నా ఆధ్యాత్మిక ఎదుగుదల సాధ్యమవుతుంది. ఎదుగుదల అంటే అర్థం ఏంటి? చాలామంది అంటారు, అన్న నేను గ్రో అవ్వాలనుకుంటున్నాను, నా గురించి ప్రార్థన చేయండి అంటారు. గ్రోత్ని హౌ డు యూ డిఫైన్? కదా, చక్కగా ఉంది దేవుని వాక్యంలో. సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి. కదా, అంటే పాత స్వభావం పోయి కొత్త స్వభావంలో రావడము ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే దేవుని వాక్యాన్ని ఆశించినప్పుడు. ఒక్క క్షణం ఆగి నా యొక్క ఎదుగుదల ఎలా ఉంది? 1 సంవత్సరం కింద ప్రభువుని అంగీకరించాను, 5 సంవత్సరాల కింద నేను ప్రభువుని అంగీకరించాను. హౌ యామ్ ఐ టుడే? ఈరోజు నేను ఎలా ఉన్నాను, ఎంత మేరకు నేను ఎదిగాను అని చూసుకుంటే వాక్యాన్ని ఎంత ప్రేమిస్తున్నాను అనేది ఒక కొలమానం. వాక్యానికి ఎంత కట్టుబడి ఉన్నాను, వాక్యం పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉన్నాను అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైన కొలమానం మనకి. నా ఆధ్యాత్మిక ఎదుగుదలను ఎంచుకోవడానికి వాక్యాన్ని ఒక డ్యూటీగా, ఒక మొక్కుబడిగా, ఒక బాధ్యతగా కాదు. కొత్తగా జన్మించిన శిశువు పాలని ఆపేక్షించడం, నాకు ఆ మాట చాలా ఇష్టం. ఆపేక్ష. నాకు 2 మనవరాళ్ళు పుట్టారు. అంటే నా పిల్లల్ని ఆ గుర్తులేదు, కానీ నాకు వాళ్ళని రీసెంట్గా చూస్తూ ఉన్నాను కాబట్టి రోజుకి 24 గంటలు 20 గంటలు నిద్రపోతారు కొత్త పిల్లలు, కొత్తగా జన్మించిన వాళ్ళు. వాళ్ళు కళ్ళు తెరిచాడంటే గుక్కబెట్టి ఏడుస్తారు. దేనికి ఏడుస్తారు? ఆ నోట్లో పాలు పడే వరకు అంట వాడి ఎక్స్ప్రెషన్స్, వాడి బాడీ లాంగ్వేజ్ చూస్తూ ఉంటుంటే ఎంత ముచ్చటగా ఉంటుందంటే, ఎప్పుడైతే వాడు ఆ పాలు నోట్లోకి అందినయో తాగేశాడో మళ్ళీ మర్చిపోతాడు, మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోతాడు, హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాడు. డూ వీ ఎవర్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్రేవింగ్? అపేక్ష అంట అది. ఎప్పుడు చదువుకోవాలి, బైబిల్ దగ్గరికి ఎప్పుడు రావాలి, దేవుని వాక్యం ఏం చెప్తుంది దీని గురించి, ఈ ప్రాబ్లం గురించి ఏంటి, దీని గురించి ఏం వాక్యం చెప్తుంది. దట్ క్రేవింగ్, ఇంగ్లీష్లో క్రేవింగ్ అని రాస్తుంది. మనకి ఈ రోజుల్లో బిర్యానీ క్రేవింగ్ తెలుసు, లేకపోతే ఇంకో చాక్లెట్ క్రేవింగ్ తెలుసు, కానీ క్రేవింగ్ ఫర్ ద వర్డ్ వీ మిస్డ్ సమ్వేర్. పౌలు గారు అంటున్నాడు, పేతురు రాస్తున్నాడు, కొత్తగా పుట్టిన శిశువులు, అందుకే పెద్దోళ్ళు పాలు తాగడం వేరు కదా, అది మనం ఏదో రెస్పాన్సిబిలిటీగా బలం వస్తుందని ఏదో తాగుతాం. కానీ చిన్నపిల్లలు, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి పాలని ఆపేక్షించండి. దట్ కైండ్ ఆఫ్ లవ్, దట్ కైండ్ ఆఫ్ క్రేవింగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బ్రింగ్ యూ గ్రోత్. అలాంటి క్రేవింగ్ ఉన్న క్రైస్తవుడు ఖచ్చితంగా ఎదుగుతాడు. అలాంటి క్రేవింగ్ ఉన్న సంఘం, వాచ్ చూసుకుని అబ్బో ఈరోజు 30 నిమిషాలు దాటిపోయింది అనుకున్నవాడు అలానే ఉంటాం మనం కదా. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీఆర్ ఎక్స్టెండింగ్ టైమ్, వీ మెయింటైన్ డిసిప్లిన్, రైట్? బట్ విత్ వాట్ యాటిట్యూడ్ యు ఆర్ లిస్నింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎజ్రా కాలంలో పొద్దున్న నుంచి సాయంకాలం వరకు నిలబడి భక్తితో, శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విన్నారంట. ఆ క్రేవింగ్, let us ask God, Lord, give me that craving, that heart of craving for your word. తొలి సంఘానికి ఆ క్రేవింగ్ ఉంది కాబట్టే వాళ్ళు ప్రపంచాన్ని తల్లకిందులు చేశారు. శిష్యుల్ని బెత్తాలతో కొట్టి, ఏయ్ మీరు దేవుని వాక్యం మాట్లాడారంటే చంపేస్తామన్నారు. వాళ్ళు అన్నారు, అయ్యా మేము దీని గురించి మాట్లాడకుండా ఎలా ఉంటాము?
ఈవెన్ ఇఫ్ మా ప్రాణాలు పోయినా కానీ దీని గురించి మాట్లాడకుండా ఉండలేమన్నారు. ఎందుకంటే దే క్రేవ్డ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ వాళ్ళకి ఆ పవర్ ఇచ్చింది, వాళ్ళకి ఆ ధైర్యం ఇచ్చింది, వాళ్ళకి ఆ యొక్క ఉత్సాహం ఇచ్చింది. ఈరోజు మనం చాలాసార్లు ఆ యొక్క ఉత్సాహం, పౌరుషం లేకపోవడానికి కారణం వాక్యం పట్ల క్రేవింగ్ లేకపోవడమే. దిస్ ఈజ్ వన్. ద లాస్ట్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈజ్, వాక్యము మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. అంటే మన జీవితానికి దారి చూపిస్తుంది. మనకి ఎదుగుదల మాత్రమే కాదు, కానీ నువ్వు ఎలా ముందుకెళ్ళాలి నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో వాక్యము నిన్ను నడిపిస్తుంది. 119వ కీర్తన 105వ వచనం, 119వ కీర్తన 105వ వచనం ఏమంటది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై అన్నది. మెనీ ఏ టైమ్స్, చాలాసార్లు మనకి ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటాము, సందేహంలో ఉంటాము, తడబడుతుంటాము. అయితే మనల్ని గైడ్ చేసేది ఏంటి? ఏ అన్న, ఏ అక్క, ఇంకొకళ్ళు, వాళ్ళు వీళ్ళు కాదు. పరిగెడుతుంటాం, వాళ్ళు ప్రార్థన చేయండి అక్క, నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది, ప్రార్థన చేయండి అన్న అంటున్నాం. గో బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉండాలి. నువ్వు ఏం స్టెప్ వేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏది నీ జీవితానికి యోగ్యమైనది అని తెలియచెప్పేది దేవుని వాక్యము. 119:11 వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కదా, అందరు మనం పర్సుల్లో అన్నట్లో పెట్టుకుంటాం శానిటైజర్స్ని, ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందా అని. ద బెస్ట్ శానిటైజర్ ఫ్రమ్ గెటింగ్ దిస్ మ్యాలిస్ ఆఫ్ సిన్, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం హృదయంలో ఉంచుకున్నామా లేదా? బయటికి వెళ్ళేటప్పుడు, ఒక పార్టీకి వెళ్ళేటప్పుడు, ఒక చోటుకి వెళ్ళేటప్పుడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభా నా నోటికి నీవు తాళం వేయి, నా మాట ఎలా ఉండాలి, నా ప్రవర్తన ఎలా ఉండాలి. యోబు అనుకుంటా ఉండేవాడంట, నా చూపు ఎలా ఉంది. కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే పాపం మీద మనం జయం సాధించడానికి అవకాశం ఉంటుంది. రైట్. మరి 19వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంది. 19వ కీర్తన 7-8 వచనాల్లో, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. ప్రాణం తెప్పరిల్లడం అంటే మీకు ఎంతమందికి తెలుసో, ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే అర్థమవుతుంది. ఎప్పుడన్నా మంచి ఎండ రోజు, రోహిణి కత్తి రోజు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు, ఎక్కడ కూల్ డ్రింక్స్ లేవు, వాటర్ లేదు, మీ వాటర్ అయిపోయింది, నాలిక పిడచగట్టుకుపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, వడదెబ్బ కొట్టింది, కింద పడిపోతున్నాం కళ్ళు తిరిగి. అలాంటి పరిస్థితుల్లో ఎవడన్నా వచ్చి మనకి చల్లటి మజ్జిగ, ఒక కూల్ డ్రింక్ ఇచ్చాడనుకో, అప్పుడు ఉంటుంది కదా ప్రాణం. పోయిన ప్రాణం ఏమవుతుంది? తెప్పరిల్లడం అంటే అర్థం అది అన్నమాట. అర్థమైందా? ఒక్కొక్కసారి మన జీవితంలో మన పరిస్థితులు, మన సమస్యలు ఇవన్నీ ఎట్లుంటుంది, ఎంత డస్సిపోతామో, ఎంత అలసిపోతామో. అయితే అలాంటి పరిస్థితుల్లో నిన్ను తెప్పరిల్ల చేసేది ఏంటో తెలుసా? నీకు మళ్ళీ ఎనర్జీ ఇచ్చేది ఏంటో తెలుసా? ఇట్ ఈజ్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది, బుద్ధిహీనులకు జ్ఞానం కలుగు చేస్తుంది. నాకు అర్థం కావట్లేదు, నాకేంటి ప్రభా? అరే, దేవుని వాక్యం దగ్గరికి రా, నీకు జ్ఞానం వస్తుంది, ప్రాణం తెప్పరిల్లుతుంది, అది హృదయాన్ని సంతోషపెడుతుంది. సంతోషము అంటే మనం అనుకుంటాం పార్టీకి వెళ్ళి, లేకపోతే మంచి భోజనంకి, లేకపోతే మంచి బట్టలు, రకరకాల వాటిల్లో ఎత్తుక్కుంటాం సంతోషం. ద రియల్ జాయ్, ఇఫ్ యు రియల్లీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద రియల్ జాయ్, కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది, అది నీకు జ్ఞానం ఇస్తుంది, నీ హృదయాన్ని సంతోషపెడుతుంది, నీ కన్నులకి వెలిగిస్తుంది. అంటే ఆ మసక క్లారిటీ ఇస్తుంది. మసకని తీసుకేసి కదా నీ కన్నులకి వెలిగిస్తుంది. యు విల్ బి ఏబుల్ టు సీ థింగ్స్ క్లియర్లీ. కొన్నిసార్లు లైన్ చాలా తిన్గా ఉంటుంది, ఇది మంచా చెడా అని అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ అలాంటి టైంలో వాక్యం దగ్గరికి వస్తే అది మన కన్నులకి వెలిగిస్తుంది, క్లారిటీ వస్తుంది. దిస్ ఈజ్ వాట్
ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ డూ టు అస్. అందుకే వాళ్ళు ఏం చేశారు? వాక్యాన్ని ఎడతెగకుండా ఉన్నారు తొలి సంఘము. సో 3 things. వాక్యం ఏం చేస్తుంది? వాక్యము ద్వారా దేవుడు ఎవరో నాకు అర్థమవుతుంది. వాక్యము నా యొక్క ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల, నా పాప స్వభావాన్ని విడిచి నూతన స్వభావంలో ఎదగడానికి నాకు సహాయం చేస్తుంది. అంతేకాదు నా జీవితానికి ఒక మార్గం చూపిస్తుంది. నా మార్గాన్ని ఆయన చూపిస్తుంది. ఐ హ్యావ్ జస్ట్ 2 minutes, 1 minute. హౌ డు వీ డూ దాట్? ఆది సంఘం అలా చేసింది. ఈరోజు నువ్వు నేను ఎలా చేస్తాము? పర్సనల్గా, వ్యక్తిగతంగా, సంఘంగా మాత్రం కంటే. సంఘం అంటే ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్, రైట్? కొంతమంది వ్యక్తుల సమూహమే సంఘం. సో వ్యక్తిగతంగా యెహోవా ధర్మశాస్త్రం అందు దివారాత్రము ఆనందించేవాడు ధన్యుడు. లెట్ us మేక్ ఎ కమిట్మెంట్ యాజ్ వీ లీవ్ ద చర్చ్. ప్రభా, గివ్ మీ దట్ హార్ట్ సో దట్ ఐ వుడ్ రిజాయిస్ ఇన్ యువర్ వర్డ్. నీ వాక్యమందు ఆనందించడానికి, దివారాత్రము నీ వాక్యమందు ఆనందించడానికి. సంఘముగా కూడా మరి ఒక మాట ఉంటుంది తీతు పత్రికలో. వాళ్ళు ఏమని చేశారంటే వాళ్ళు ఒక్క వచనం చూపెట్టి నేను చేస్తాను. తిమోతి 4:13, 1 తిమోతి 4:13, నేను వచ్చు వరకు చదువుటయందు, హెచ్చరించుటయందు, బోధించుటయందు జాగ్రత్తగా ఉండము. అంటిల్ ఐ కమ్, డివోట్ యువర్ సెల్ఫ్ టు ద పబ్లిక్ రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్. వ్యక్తిగతంగా మాత్రమే కాదు, సంఘముగా కూడా మనము వాక్యానికి పెద్ద పీట వేసేవాళ్ళంగా ఉండాలి. వాక్యానికి ప్రముఖమైన స్థానం ఇచ్చేవాళ్ళంగా ఉండాలి. వాక్యాన్ని చదవాలి. మీకు 101 క్లాసులకు వస్తే ఇవన్నీ అర్థమవుతాయి. వాక్యం చదవడం, వాక్యము ధ్యానించడం అంటే దాని మీద మైండ్ పెట్టడం, దాని గురించి రోజంతా ఆలోచించడం. మన ఆఫీస్కి వెళ్ళినా, ట్రావెల్ చేసినా, పొద్దున్న చదువుకున్న వాక్యంలో దాని అర్థం ఏమై ఉంటుంది అని దాని గురించి ఆలోచించడం. అలా ధ్యానించేవాడు తన మార్గాల్ని వర్ధిల్ల చేసుకొని దివారాత్రము ఆయన సన్నిధిలో జీవించడానికి అవకాశం దొరుకుతుంది. ఒక అద్భుతమైన సంఘంగా ఫ్యూజన్ సంఘము ఈ యొక్క హైదరాబాద్ పట్టణంలో ఒక దీపస్తంభంగా ఉండడానికి, అనేకులకి మార్గం చూపించడానికి, అనేకులను ప్రభు దగ్గరికి ఆహ్వానించడానికి ఎప్పుడు వస్తుందంటే ఈ సంఘంలో ఉన్న నువ్వు నేను వాక్యానికి పట్ల నిబద్ధత కలిగి, వాక్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని ధ్యానించి, వాక్యానుసారమైన జీవితాలు కలిగి ఉన్నప్పుడు మనం అలాంటి సంఘంగా ఉండగలం. మే గాడ్ బ్లెస్ ఈచ్ ఆఫ్ యూ. మే గాడ్ గివ్ యూ ద హార్ట్ ఆఫ్ క్రేవింగ్ ఫర్ హిస్ వర్డ్. అండ్ లెట్ us pray. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మారిపోతున్న లోకంలో మారనటువంటి విలువలు, నీ వాక్యాన్ని ప్రేమించడం, నీ వాక్యానికి హత్తుకొని ఉండడం, నీ వాక్యం పట్ల ఆపేక్ష కలిగి ఉండడం. ఎందుకంటే మమ్మల్ని తెప్పరిల్ల చేసేది, మాకు జ్ఞానం ఇచ్చేది, మాకు వెలుగునిచ్చేది నీ వాక్యం. ప్రభా, నీ వాక్యాన్ని ప్రేమించే సంఘంగా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయమని ఈ ప్రార్థన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.